హాయ్ అండి, ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. జీలకర్ర కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేడెక్కాక కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డ తర్వాత పాలకూర వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా కొద్దిగా పాలకూర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే ఉల్లిగడ్డ కిందికే ఉండడం వల్ల మాడిపోతాయి. అందుకే ఒకసారి కలుపుకొని మిగిలిన పాలకూర కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కింద కొంచెం వాటర్ వాటర్ అవుతుంటుంది కదండి, మొత్తం పాలకూర కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మధ్యలో మధ్యలో ఇలానే కలుపుతూ ఉండాలండి. వాటర్ వాటర్ అంతా వస్తుంది బయటికి, అదంతా ఇంకిపోయే వరకు మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు అలా కలుపుతూ ఉండాలండి మధ్యలో మధ్యలో. చూడండి, ఇప్పుడు మొత్తం వాటర్ ఇంకిపోయాయి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి అలానే మూత పెట్టేసుకోవాలండి. కారం మంచిగా ఉడుకుతుంది. కొద్దిసేపు ఆగి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలండి మనం. ఇష్టం ఉంటే ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. బాయ్ బాయ్.